హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ కూడా ఒక మంచి కథ మీ ముందుకు వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా వెంటనే కథను స్టార్ట్ చేసేద్దాం. నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను, తలుపేసుకో అని చెప్పగానే చేస్తున్న పని ఆపి ఆదురుదాగా వస్తూ, నేను చెప్పిన విషయం గుర్తుంది కదా, కిందటిసారిలాగా జరగనీయకండి. మీ కొత్త సార్తో పోట్లాడతారో మరేం చేస్తారో, తోట పని మాత్రం ఒప్పుకోకండి, సరేనా, వింటున్నారా అంటూ నా భార్య పద్మ ఇంకో ఏదో చెప్పబోతుండగానే నేను బస్టాప్కి బయలుదేరాను. డిఐజీ క్వార్టర్స్కు వెళ్లే బస్సు సిద్ధంగా ఉండటంతో ఎక్కి కూర్చున్నాను. పద్మ మాటలు ఇంకా చెవిలోనే వినిపిస్తున్నాయి. కొత్త డిఐజీ వస్తున్నారని తెలిసిన దగ్గర నుండి మొదలైంది ఆమె ఆరాటం. పాతసారు తోట పని చేయమన్నారు. తోటలోని ఎరువులు, పురుగులు, మందులు నా ఆరోగ్యానికి సరిపడక వచ్చిన స్కిన్ ఎలర్జీ 2 ఏళ్లు నరకం చూపించింది. ఈసారే డ్యూటీ చేయమంటారో చూడాలి అనుకుంటుండగానే ఆఫీస్ వచ్చింది. బస్సు దిగి లోపలికి వెళ్ళేసరికి డ్యూటీల కేటాయింపు జరిగిపోయింది. హడావిడిగా మాట్లాడుకునేవారు కాస్త నన్ను చూసి, శ్రీను వచ్చావా, నీ గురించే చాలాసార్లు అడిగారు అని చెప్పగానే ఆతృతగా లోపలికి వెళ్ళాను. కొత్త సారు ఎత్తుగా జబురుగా ఉన్నారు. తెల్లని విశాలమైన నుదురు, దయ కురిపించే చిరునవ్వు ఎందుకో బాగా నచ్చారు. నమస్కారం సార్ అనగానే, రండి, సీను అంటే మీరేనా, మీ పాత బాసు నాకు మంచి ఫ్రెండ్, మీ గురించి చాలా చెప్పాడు, అందుకే మీకు మా అమ్మగారి దగ్గర డ్యూటీ వేశాను. మీకు పెద్దగా కష్టం ఉండదనుకుంటున్నాను. మీ డ్యూటీ వేళల్లో మా ఇంటికి వచ్చి మా అమ్మగారి దగ్గరే ఉండి ఆవిడతో మాట్లాడింది వినండి, అంతే. ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వండి. నిర్వికారంగా సారింటికి వెళ్ళాను. వంటావిడనుకుంటా అమ్మగారికి నన్ను పరిచయం చేసింది. నమస్కారం అమ్మగారు అంటుండగానే, నమస్తే, నువ్వేనా సీనంటే, చాలా బుద్ధిమంతుడు అని మా వాడు చెప్పాడు, పద నా గది చూపిస్తా. మాటలు ఆపకుండానే గదిలోకి దారితీసింది ఆవిడ. ప్రపంచంలో ఎవ్వరూ నాలాగా వినడం అనే డ్యూటీ చేసుండరేమో కదా, బావుంది నా రాత అనుకుంటూ ఆమెను అనుసరించాను. నా పుట్టుపూర్వత్రాలు, నా కుటుంబము, నా ఇష్టాయిష్టాల గురించి వందలాది ప్రశ్నలు వేస్తూ నా జవాబులైనా వినకుండా కొన్ని జవాబులు కూడా ఆమె చెప్పేస్తూ విరామం లేకుండా మాట్లాడుతుంటే శ్రోతలాగా ఉండిపోయాను. అలా కొన్ని గంటలు గడిచాక, ఇంతకీ భోజనం తెచ్చుకున్నావా సీను అన్న ఆమె ప్రశ్నకు నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. రేపటి నుంచి తెచ్చుకుంటాను. ఈరోజు దగ్గరలోని క్యాంటీన్లో తినేసి 1 గంటలో వచ్చేస్తాను అని బయలుదేరబోయాను. భలేవాడివే, నేను తినాలిగా, నాతో బాటే నువ్వును అంటూ నా జవాబైనా వినకుండానే, కుమారి మా ఇద్దరికీ వడ్డించు అన్నారు. వంటావిడ చిత్రంగా చూస్తూ వడ్డించసాగింది. చేతులు కడుక్కొని, రానాయనా ఇలా నా పక్కన కూర్చో, ఉదయం ఏమైనా తిన్నావో లేదో అడగనే లేదు, మొహమాటంతో నువ్వు చెప్పలేదు, నా మాటలతోనే కడుపు నింపేశానేమో. ఇక రోజు నీ భోజనం నాతోనే, నువ్వు తినకూడనివి ఏమైనా ఉంటే చెప్పు, అవి తప్ప అన్నీ నేనే దగ్గరుండి వండిస్తా, సరేనా అని ఆమె అంటుంటే బిడియంగా నిలబడిపోయాను. అంత పెద్ద బాస్ ఇంట్లో నాలాంటి చిన్న స్థాయి ఉద్యోగి అంత చొరవగా భోజనం చేయడం నేను కలలో కూడా ఊహించలేని విషయం. ఏంటి ఆలోచిస్తున్నావు, అన్నం చల్లారిపోతుంది అంటూ నా చెయ్యి పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకొని, ఇదిగో ఇది బెల్లం ఆవకాయ, వెల్లుల్లి కారం అన్నీ నేను చేసినవే, నీకు కూడా నేర్పిస్తాలే, మీ బాస్కి నేర్పా అంటూ భోజనం చేస్తున్నంతసేపు ఆప్యాయంగా వడ్డిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. ఆ రోజు మొదలు ఆమె వాక్ ప్రవాహంతో పాటు ఆమె వాత్సల్యంతో తడిసి ముద్దవుతూనే ఉన్నాను. మొదట్లో ఉద్యోగ ధర్మంగా వినే నేను రాను రాను ఆమె మాటలను శ్రద్ధగా ఆలకించసాగాను. ఎన్నో అనుభూతులు, అనుభవాలు, జ్ఞాపకాలు, విశేషాలు, విజ్ఞానాలు ఆమె ముచ్చట్ల రూపంలో దొర్లిపోతూ ఉండేవి. అవి ఎంతో అమూల్యంగా అనిపించేవి నాకు. ఓ రోజు కొత్త చీర ఒకటి నా చేతిలో పెట్టి, నాకెంతో ఇష్టమైన నెమలికంఠం రంగు చీర నాతో పాటు మీ అమ్మగారికి తీసుకున్నాను. ఈసారి కలిసినప్పుడు ఇవ్వు నాయనా,
అంటూ నేను వద్దండి అనేలోగానే, అన్నట్టు మీ అమ్మగారు నాలాగే మాట్లాడతారా? విసుగు విరామం లేకుండా. అయినా ఇంత ఓర్పుగా ఆదరంగా వినే నీలాంటి కొడుకుంటే ఏ తెల్లైనా ఎందుకు మాట్లాడదు? ప్రశ్న జవాబు ఆవిడే చెప్పేశారు ఎప్పట్లాగానే. నా చిన్నప్పుడు ఈ నెమలికంఠం రంగు పరికిని వేసుకొని పాటల పోటీలో పాడితే ఫస్ట్ వచ్చాను తెలుసా? సినిమాల్లోకి అమ్మాయిని పంపుతారా అంటే మా నాన్నగారు కూడదు అన్నారు. ఆ ఛాన్స్ అలా పోయింది. అప్పుడు అలా పంపితే పెద్ద సింగర్నయ్యి ఉండేదాన్ని అంటూ గతంలోకి వెళ్ళిపోయారు. ఇలా మాటలు పెంచుకుంటూ వెళ్ళే ఆవిడ అలవాటు వల్ల ఆమెకు దూరంగా జరిగిపోయిన బంధువులు ఉన్నారు. 10 మందిలో పుట్టి 10 మందిలో పెరిగాను. ఇప్పుడు మనుషుల కోసం మొహం వాచిపోయాననుకో అంటూ వాపోయే ఆమెకు ఎవరు పడితే వారు నచ్చరని, నేనెందుకో బాగా నచ్చానని, తనకంటే కూడా ఆత్మీయుడినైపోయానని సార్ అంటుంటే వారి పెద్ద మనసుకు పొంగిపోయాను. అంతా బాగుంది అనుకునేంతలోనే మనసులో అలజడి మొదలైంది. ఈ మధ్య తరచుగా అమ్మగారు మాటల్లో పల్లెల్లో ఉన్న మా అమ్మ గురించి ప్రస్తావించడం వల్లనేమో అమ్మ పదే పదే జ్ఞాపకం వస్తుంది. అమ్మగారు ఏం మాట్లాడినా చేతులు కట్టుకొని వినే నేను అమ్మ మాటలకు దొరకకుండా తప్పించుకు తిరిగిన వైనం గుర్తొస్తుంది. మా గ్రామంలో హై స్కూల్ లేనందున తమ్ముడు చెల్లి నేను చాలా దూరం వెళ్ళి చదివేవాళ్ళం. తెల్లవారేసరికి చద్దన్నం మధ్యాహ్న భోజనం అన్నీ సిద్ధం చేసిస్తే పరుగులు పెట్టి బస్ ఎక్కేవాళ్ళం. అలసి సొలసి ఏ చీకటి పడ్డాకో ఇంటికి వచ్చి అన్నం తిని పడుకునేవాళ్ళం. మాకెప్పుడు అమ్మతో మాట్లాడే తీరికే ఉండేది కాదు. సెలవు రోజుల్లో ఆటలు చదువులతో సరిపోయేది. ఒరే పెద్దోడా అంటూ అమ్మ ఎప్పుడు నాతో మాట్లాడాలని వచ్చినా చదువుతున్న పుస్తకంలో నుండి తలెత్తకుండానే ఆ ఊ అంటుంటే చూసి చూసి మాటలాపేసి వెళ్ళిపోయేది. ఆమె ఎంతో ఆసక్తిగా చెప్పాలనుకున్న విషయాలు నాకంత ప్రాధాన్యం ఉన్నవిగా అనిపించేవి కాదు. ఉద్యోగం వచ్చి దూరంగా వచ్చాక మా మధ్య మాటలు ఇంకా తగ్గిపోయాయి. ప్రతి వారం అమ్మ ఫోన్ చేసేది. ఏమడిగినా ఆ ఊ అలాగే అంటూ పొడి పొడిగా మాట్లాడేసరికి ఆమె మరి మాటలు పొడిగించేది కాదు. పెళ్ళయి నాకు సంసారం ఏర్పడ్డాక అప్పుడప్పుడు అమ్మ వచ్చి నాతో ఉండేది. ఆఫీసుకి వెళ్ళకముందు పేపరు, వచ్చాక టీవీ పెట్టుకొని ఉండేవాణ్ణి. వీలున్నప్పుడల్లా అమ్మ నాతో మాట్లాడే ప్రయత్నం చేసేది. చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ చూడడం, చదివిన ఫోన్ మెసేజ్లే మళ్ళీ చదవడం తప్ప ఆమె మాటలు వినటానికి తీరిక సమయంలో కూడా ప్రయత్నించలేదన్న విషయం గుర్తొస్తే మనసు భారంగా అవుతుంది. పద్మ పిల్లల చదువులు వంట పనులతో హడావిడిగా ఉండేది. తమ్ముడు చెల్లి ఫోన్ చేసి నాతో చాలాసేపు మాట్లాడేవారు. వాళ్ళ ఫోన్ వచ్చినప్పుడు ఏంటి నాయనా వాళ్ళ విశేషాలు అంటూ మాటలు కలిపే ప్రయత్నం చేసేది అమ్మ. ఏముంటాయి అన్నీ మామూలే అంటూ ముక్తసరిగా చెప్పేసేవాణ్ణి. అందరం కలిసి కూర్చున్నప్పుడు మీ నాన్న చిన్నప్పుడు ఏం జరిగిందంటే అని నా గురించి మురిపంగా చెప్పే ప్రయత్నం చేస్తే అబ్బా నానమ్మ ఇంకా చాలు, ఛాన్స్ ఇస్తే మీ చిన్నప్పటి కబుర్లు కూడా చెప్పేలాగా ఉన్నావంటూ నా పిల్లల ఎగతాళి. పని మనిషితో పక్కింటి వాళ్ళతో మాట్లాడితే మోటు వాళ్ళనుకుంటారన్న మా ఆవిడ మందలింపు అన్నీ కలిసి మా అమ్మ మాటలకు మొహం వాచిపోయేలా చేశాయి. మాట్లాడేవారు కానీ తన మాటలు వినేవారు కానీ లేక దేవుడి పటాల దగ్గర కూర్చొని మాట్లాడేది. తనలో తాను మాట్లాడుకునేది. మేము గమనిస్తే ఆపేసేది. 6 నెలలు అయ్యేసరికి ఊరెళ్ళి అందరినీ చూసొస్తానని వెళ్ళిన అమ్మ తిరిగి నా దగ్గరికి రావటానికి ఆసక్తి చూపించలేదు. అమ్మగారంత వయసే ఉన్నా అమ్మ మనసులో కూడా ఎన్నో అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు ఉంటాయి కదా. అవన్నీ మాతో గలగలా మాట్లాడుతూ చెప్పాలనే తాపత్రయం, కోరిక ఆమెలో ఇంకెన్నాళ్ళు ఉంటాయో ఏమో. అసలే పెద్దదైపోతుంది. వీలున్నప్పుడంతా అమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె చెప్పే ముచ్చట్లు కబుర్లు అలిసిపోయేదాకా వినాలి అని బలంగా నిర్ణయించుకున్నాడు. సార్ 4 రోజులు సెలవు కావాలి, మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి సార్. మరుసటి రోజే అడిగాను. ఏమైంది, అనారోగ్యం చేసిందా అని ఆయన ఆందోళనగా అడుగుతుంటే మా అమ్మ మాటలు వినాలనుంది సార్ అంటూ
ఆయన కళ్ళల్లోకి చూసి చెప్పాను. నా మొహంలో, మాటల్లో ఆయనకి ఏమర్థమైందో తెలియదు. కానీ వారం సెలవు తీసుకొని వెళ్ళిరా అన్నారు. ఆలస్యం చేయకుండా ఇంటికి వచ్చి అమ్మగారిచ్చిన నెమలికంఠం రంగు చీరతో పాటు మిగతా వస్తువులు బ్యాగ్లో సర్ది మా పల్లెకు వెళ్ళే బస్సు ఎక్కి కిటికీ దగ్గర గాలి తగిలేలా కూర్చొని వెనక్కి వాల్తూ అమ్మ మాటల మాధుర్యాన్ని తెలుసుకునేలా చేసిన అమ్మగారికి మనసులోనే వందనాలు చెప్పుకున్నాను. మీరు కూడా మీ అమ్మ మాటలు వినాలనుకుంటే అందుబాటులో ఉన్న వాళ్ళు వెళ్ళి కూర్చొని వినండి, లేదా వెంటనే ఫోన్ చేసి ఆమెతో మాట్లాడి ఆమె అనుభూతులు, అనుభవాలు అన్నీ రోజు చెప్పించుకోండి. ఈ కథ పేరు వినరో భాగ్యము. ఈ కథని మనకు అందించిన రచయిత పూడిపెద్ది లక్ష్మి గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే మన వీడియోకి ఒక లైక్ చేసేయండి. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.